హాయ్, ఈ వీడియోలో మనం చూడబోతున్నాము chs అనే కమాండ్ లైనక్స్లో ఎలా యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు అనేది. ఇక్కడ chs అనేది మనకు పాస్వర్డ్ ఏజింగ్ పాలసీస్ని చేంజ్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే పాస్వర్డ్కి ఇచ్చేటటువంటి ఫీల్డ్స్, పాస్వర్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయడానికి ఈ chs అనే కమాండ్ని యూజ్ చేస్తారు. ఇక్కడ ఈ పాస్వర్డ్ రిలేటెడ్ ఏజింగ్ పాలసీస్కి సంబంధించినటువంటి 2 ఫైల్స్ ఉంటాయి. ఏటీసీ లాగిన్ డాట్ డెప్స్ ఫైలు, అలాగే chs కమాండ్ ఆప్షన్స్ని మనకు ఆ పాలసీస్ని చేంజ్ చేయడానికి chs కమాండ్ యూజ్ చేసుకుంటాము. ఒకసారి ఏటీసీ లాగిన్ డాట్ డెప్స్ ఫైల్లో ఏముందో చూద్దాము. etc/login .defs ఫైల్ నేము. ఈ ఫైల్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు పాస్వర్డ్ మ్యాక్సిమం డేస్ 5 nines ఉంది, పాస్వర్డ్ మినిమం డేస్ 0 ఉంది, పాస్వర్డ్ మినిమం లెంత్ 5, పాస్వర్డ్ వార్నింగ్ ఏజ్ 7. అంటే ఈ సిస్టమ్కి అప్లై చేసినటువంటి ఈ డిఫాల్ట్ వాల్యూస్ ఇవి. ఈ డిఫాల్ట్ వాల్యూస్ లాగిన్ డాట్ డెప్స్ ఫైల్లో, ఏటీసీ లాగిన్ డాట్ డెప్స్ ఫైల్లో మనకు అసైన్ చేస్తుంటారు. ఇవన్నీ ఇక్కడ మీరు చూసినట్లయితే యూఐడి మినిమము 500 నుంచి యూఐడి మ్యాక్సిమం 60,000. అంటే యూజర్ ఐడీస్ మనం 500 నుంచి 60,000 వరకు యూజ్ చేసుకోవచ్చని. అలాగే జిఐడి కూడా 500 నుంచి 60,000. నార్మల్గా ఏ లైనక్స్ సిస్టంలోనైనా ఇవే యూజర్ యాడ్ కమాండ్ని యూజ్ చేసి ఇవి యూజ్ చేసుకోవచ్చు. అలాగే గ్రూప్ యాడ్ కమాండ్ యూజ్ చేసి మనకు గ్రూప్ ఐడిని ఈ నెంబర్స్ 500 అండ్ 60,000 మధ్యలో ఉండేటటువంటి నెంబర్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది పాస్వర్డ్ ఏజింగ్ పాలసీస్ కాబట్టి ఆల్రెడీ ఇవన్నీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పేసి ఉన్నాను. ఇక్కడ పాస్వర్డ్ ఏజింగ్ పాలసీ అంటే మీకు ఇక్కడ కొన్ని కామెంటెడ్ సెక్షన్ అంటే హ్యాష్ ప్రాంప్ట్ ఉండే వాటిని కామెంటెడ్ సెక్షన్స్ అంటారు. ఆ కామెంట్ ఉండేవి మనకు రన్ అవ్వవు సిస్టంలో. మనం ఏదైనా కామెంట్ చేస్తే ఆ కమాండ్స్ ఆ ఇన్ఫర్మేషన్ రన్ అవ్వదు సిస్టంలో, ఏ కాన్ఫిగరేషన్ ఫైల్లోనైనా కానీ. ఇక్కడ కూడా కామెంట్ చేసినవి మనకు ఎక్స్ప్లెనేషన్ కోసం అవి కామెంట్ చేస్తున్నాయి. మ్యాక్సిమం డేస్ అంటే మ్యాక్సిమం డేస్ 59 days అంటే 99,999 డేస్ పాస్వర్డ్ని మ్యాక్సిమం డేస్ యూజ్ చేసుకోవచ్చు ఒక పాస్వర్డ్ని. మినిమం నెంబర్ ఆఫ్ డేస్ ఇక్కడ 0 ప్రొవైడ్ చేస్తున్నాడు. మినిమం నెంబర్ ఆఫ్ డేస్ 0 అంటే మనం ఎప్పుడైనా కానీ, అంటే దానికి ఒక టైం అనేది లేదు. 1 day, 2 days, 10 days అలా ఏం లేదు. 0 అంటే మనం ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. ఒకసారి పాస్వర్డ్ క్రియేట్ చేసిన వెంటనే కూడా పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు. మినిమం లెంత్ నార్మల్గా 8 ఉంటుంది. 8 అనేది ఫైన్ వాల్యూ, కానీ ఈ లైనక్స్ సిస్టంలో 5 ఇచ్చున్నాడు. అంటే మినిమం మనం ఇచ్చేటటువంటి లెంత్ ఏదైతే పాస్వర్డ్ ఇస్తామో అది. వార్నింగ్ ఏజ్ అంటే వార్నింగ్ డేస్. మన పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోయేదానికి ఒకవేళ ఇక్కడ చూసినట్లయితే పాస్వర్డ్ మ్యాక్సిమం డేస్ నేను ఒక 1 month పెట్టాను అనుకోండి, లేకపోతే 30 days పెట్టానంటే ఆ 30 daysకి ఈ వార్నింగ్ ఏజ్ అనేది ఒక 3 days కానీ 5 days కానీ 7 days కానీ ఇట్లా ఏదైనా ఒక కొన్ని నెంబర్ ప్రొవైడ్ చేసినట్లయితే ఒక నెంబరు, ఆ నెంబర్ నుంచి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మీకు ఎన్ని రోజుల్లో పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి అనేటటువంటిది ఆ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అందుకోసం ఇక్కడ వార్నింగ్ ఈ నెంబర్ ఇస్తారు. ఇవన్నీ chs కమాండ్ తోటి మనం చేంజ్ చేస్తాము. ఇక్కడ యూజర్డెల్ కమాండ్, క్రియేట్ హోమ్ ఎస్ అంటే బై డిఫాల్ట్గా క్రియేట్ అవుతుంది. లాగిన్ డాట్ డెప్స్ ఫైల్ నుంచి మనం ఎప్పుడైనా యూజర్ని క్రియేట్ చేసేటప్పుడు యూజర్కి మనం పర్టిక్యులర్ హోమ్ డైరెక్టరీ కానీ షెల్ కానీ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయనప్పుడు డిఫాల్ట్ వాల్యూస్ అన్నీ ఇక్కడ నుంచే తీసుకుంటుంది. ఇక్కడ create_home అనేది ఇవన్నీ వేరియబుల్స్. వీటిని వేరియబుల్స్ అంటారు. ఈ వేరియబుల్స్ని యూజ్ చేసుకొని
లైనక్స్ సిస్టమ్ మనకు ఆప్షన్స్ ఇవ్వనప్పుడు మనం ఈ వాల్యూస్ని యూజ్ చేసుకుంటుంది. అంటే క్రియేట్ హోమ్ డైరెక్టరీ అంటే మనం క్రియేట్ చేయకపోయినా కూడా హోమ్ డైరెక్టరీ కమాండ్లో ఆటోమేటిక్గా హోమ్ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది, అందుకే ఎస్ ఇచ్చారు. ఇక యూమాస్క్ వాల్యూ అనేది కొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలి. ఇక్కడ యూమాస్క్ వాల్యూ 077 అని ఇచ్చారు. అంటే యూమాస్క్ అందరికీ తెలిసే ఉంటుంది. ఫస్ట్ జీరో వచ్చి యూజర్కి, ఏ జీరో అంటే ఎటువంటి మాస్క్ లేదు, అలాగే 7 అంటే గ్రూప్కి సెకండ్ 7, థర్డ్ వాల్యూ 7 ఇచ్చారు. ఈ 2 7s వచ్చి ఒకటి గ్రూప్కి, లాస్ట్ వన్ అదర్స్కి అప్లై అవుతుంది. ఇక్కడ మాస్క్ అవుతుంది. 7 అంటే రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఏముండవు. అలాగే 777 అదర్స్కి కూడా ఉండవని మాస్క్ వేస్తున్నది. ఓన్లీ ఓనర్కి మాత్రమే 0 అని ఇచ్చారు, అంటే మాస్క్ లేదు అని. ఇక్కడ యూజర్ గ్రూప్స్ _ ఎనేబుల్ ఎస్. ఈ కమాండ్స్ అని మనం యూజ్ చేసుకోవడం కోసం ఎన్క్రిప్టెడ్ మెథడ్ షాక్ కోడ్ 512 అని మనకి కాన్ఫిగరేషన్ ఫైల్లో డిఫైన్ చేస్తున్నారు. ఇంకా ఏమన్నాయో పైకి చూద్దాం. మెయిల్ డైరెక్టరీ ఒక యూజర్ని క్రియేట్ అయినప్పుడు ఇక్కడ వేర్ స్పూల్ మెయిల్ అనే డైరెక్టరీలో మనకు మెయిల్ బాక్స్ క్రియేట్ అవుతుంది. మనకు వచ్చేటటువంటి మెయిల్స్ అన్నీ అక్కడ స్టోర్ అవుతుంటాయి. ఇంకా పాస్వర్డ్ ఏజింగ్ కంట్రోల్స్ ఇవి 4 ఉన్నాయి. మ్యాక్సిమం డేస్, మినిమం డేస్, అలాగే మినిమం లెంత్, వార్నింగ్ డేస్ అని. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇన్యాక్టివ్ డేస్ అని, అలాగే లిస్ట్ ఆల్ ద పాలసీస్ అని. ఇప్పుడు ఈ 4ని ఎలా యూజ్ చేయాలో చూద్దాము. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఈటీసీ షాడో ఫైల్లో ఏముంటాయో చూస్తాము. మనకి ఇక్కడ యూజర్ 10ను కానీ తీసుకున్నట్లయితే లాస్ట్లో ఉండేటటువంటి ఎంట్రీ యూజర్ 10 అనేది ఇక్కడ డబల్ ఎక్స్క్లమేటరీ ఉంది. తర్వాత 18436 అని 0999997 ఈ 4 వాల్యూస్ ఉన్నాయి. ఈ 4 వాల్యూస్ ఏమి లేదు. ఈ యూజర్ 10లో ఈ ఈటీసీ పాస్వర్డ్, ఈటీసీ షాడో ఫైల్లో ఈ ఎంట్రీస్ అనేవి, పాలసీస్ అనేవి ఎలా ఉంటాయంటే ఫస్ట్ యూజర్ 10 అనేది యూజర్ నేమ్, దాని తర్వాత ఉండే ఎక్స్క్లమేటరీ చూపిస్తుంది ఇక్కడ. అంటే మనం ఇక్కడ పాస్వర్డ్ని ఈ యూజర్కి ప్రొవైడ్ చేయలేదని అర్థం. ప్రొవైడ్ చేసినట్లయితే మీరు చూస్తున్నటువంటి యూజర్ 4లో ఒక ఎన్క్రిప్టెడ్ ఫామ్లో ఒక ఫుల్ లెంతీ లైన్ ఉంది. అలా ఉంటుంది. మనం ఎంత చిన్న పాస్వర్డ్ని 5 లెటర్స్తో 4 లెటర్స్తో యూజ్ చేసినా కూడా మీకు అంతే లెంత్ వస్తుంది ఆ కోడ్ అనేది ఎన్క్రిప్ట్ చేసినప్పుడు. అలాగే దాని తర్వాత ఉండేటటువంటి 18436 అనేది లాస్ట్ చేంజ్డ్. ఇక 0 అనేది మినిమం డేస్, మ్యాక్సిమం డేస్, వార్నింగ్ డేస్. ఈ 4 కాలమ్స్ మనకి ఇలా చూపిస్తాయి. ఇవి ఎలా చేంజ్ చేస్తామనేది మనకి ఇంకా :.:లు కూడా ఉన్నాయి. అవి ఎందుకు యూజ్ చేశారంటే మనం అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 7 అనేది వార్నింగ్ డేస్ అనేది 7ని డిఫైన్ చేస్తుంది. దాని తర్వాత :3 కోలన్స్ ఉన్నాయి. దాని తర్వాత 7 తర్వాత ఉండే కోలన్ తర్వాత ఇన్యాక్టివ్ డేస్ వస్తాయి. ఆ కోలన్ తర్వాత ఎక్స్పైరీ డేస్ ఇవ్వచ్చు. ఆ కోలన్ తర్వాత మనం రిజర్వ్డ్ ఫర్ ఫ్యూచర్ అనేటటువంటి ఈ పాలసీస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు CHH కమాండ్తోనే చేంజ్ చేసుకోగలము. ఈ పాస్వర్డ్ ఏజింగ్ పాలసీస్ అంటారు వీటిని. ఈ పాస్వర్డ్స్ అన్నీ CHH కమాండ్తోనే చేంజ్ చేస్తాము. ఇప్పుడు CHH-m ఇచ్చినట్లయితే
ఇక్కడ అప్పర్ కేస్ ఎం ఇచ్చినట్లయితే ఫస్ట్ నేను యూజర్ 10కి పాస్వర్డ్ని సెట్ చేస్తాను. PASSWD పాస్వర్డ్, యూజర్ నేమ్ యూజర్ 10. పాస్వర్డ్ ఇచ్చాను. ఇప్పుడు మనం G Shadow ఫైల్లో చూసినట్లయితే పాస్వర్డ్ అసైన్ చేస్తున్నాము యూజర్ 10కి. దాని తర్వాత ఉండేటటువంటి 18437 అనేది మనకు లాస్ట్ చేంజ్డ్. ఇది ఎలా చేంజ్ చేస్తామంటే CHS కమాండ్తో. ఇప్పుడు ఒక యూజర్కు ఉండేటటువంటి పాలసీస్ని లిస్ట్ చేయడానికి -Lని యూజ్ చేసి స్మాల్ l యూజర్ నేమ్ యూజర్ 10ని ఇస్తాను ఇక్కడ. ఇప్పుడు లిస్ట్ చేస్తుంది. లాస్ట్ పాస్వర్డ్ చేంజ్ June 24 and today. పాస్వర్డ్ ఎక్స్పైర్స్ నెవర్, పాస్వర్డ్ ఇన్యాక్టివ్ నెవర్, అకౌంట్ ఎక్స్పైర్స్ నెవర్ అని. మినిమం నెంబర్ ఆఫ్ డేస్ బిట్వీన్ పాస్వర్డ్ చేంజ్ 0, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ బిట్వీన్ పాస్వర్డ్ చేంజ్ 5 nines, నెంబర్ ఆఫ్ వార్నింగ్ డేస్ 7 ఇచ్చారు. ఇక్కడ నేను మినిమం డేస్ని ఇస్తాను. CHS కమాండ్ -m మినిమం డేస్ 5 డేస్లో చేంజ్ చేయాలని ఇక్కడ ఇస్తాను. పాస్వర్డ్ చేంజ్ చేయడానికి డేస్, అలాగే యూజర్ నేమ్ ఇస్తాను యూజర్ 10. మనం ఇంకొకసారి ఈ లిస్ట్ చేసినట్లయితే మనకు 5 అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ బిట్వీన్ పాస్వర్డ్ చేంజ్ అని ఇచ్చినట్లయితే ఈ 5 9ని చేంజ్ చేయడం ఎలా అంటే CHH -m ఇక్కడ 90 డేస్ ప్రొవైడ్ చేస్తాను యూజర్ 10కి. చెక్ చేసుకుంటే 90 డేస్ వస్తుంది. వార్నింగ్ డేస్ 3 డేస్ని ప్రొవైడ్ చేస్తాను. W ఇస్తాం ఇక్కడ. వార్నింగ్ డేస్కి స్మాల్ w 3 డేస్గా సెట్ చేస్తాం. అప్పర్ కేస్ ఇట్లా చేంజ్ చేసుకుంటాము. పాస్వర్డ్ ఎక్స్పైర్స్ అనేటటువంటిది ఇక్కడ మీరు కమాండ్లో చూసినట్లయితే మనకి ఇక్కడ పాస్వర్డ్ ఎక్స్పైర్స్ అనేది లాస్ట్ పాస్వర్డ్ చేంజ్ అనేది June 24, 2020 ఇచ్చారు. పాస్వర్డ్ ఎక్స్పైర్స్ అనేది నెవర్ ఉంది. అది ఆటోమేటిక్గా మనం ఈ ఫీల్డ్స్ ఈ పాలసీస్ని చేంజ్ చేసినందువల్ల September 22, 2020 అనేటటువంటిది ఇక్కడ ఎప్పుడైతే మ్యాక్సిమం డేస్ని 90 డేస్ని ప్రొవైడ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా September 20లో ఇన్యాక్టివ్ అయిపోతుంది ఈరోజు అని. అలాగే వార్నింగ్ డేస్ ఇక్కడ September 22 అంటే మనకు September 19th నుంచి అంటే 3 డేస్ ముందు నుంచి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇలా మనం సెట్ చేస్తాము. అకౌంట్ ఎక్స్పైర్స్, పాస్వర్డ్ ఇన్యాక్టివ్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ పాస్వర్డ్ ఏజింగ్ పాలసీస్ గురించి. మీకు కొంచెం లెంత్ ఎక్కువైనా మనం అన్నీ తెలుసుకోవాలి కాబట్టి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఓన్లీ కమాండ్స్ మాత్రమే చూసుకోకుండా మీరు మొత్తం తెలుసుకోవడానికి ట్రై చేయండి. అది ఎలా వర్క్ అవుతాయి, బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంటుంది, ఇవన్నీ కూడాను. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీకు ఫర్దర్ వీడియోస్ వస్తుంటాయి. అలాగే మీకు ఏమైనా క్వరీస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.